తాజా 30 మనీషా కొయిరాలా మరణం అంచుల దాకా వెళ్లి వచ్చిన హీరోయిన్. మానసికంగా శారీరకంగా ఎంతో స్ట్రగుల్ అయిన వ్యక్తి ఈమె. ఎప్పుడో 1989లో ఒక నేపాలీ సినిమాతో ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. 2 ఏళ్ల తర్వాత అంటే 1991లో బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీలో తొలి సినిమా సౌదాగర్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు ఆమెను నిరాశపరిచాయి. తెలుగులో నాగార్జున సరసన క్రిమినల్ సినిమాలో నటించింది. హిట్లు ఫ్లాపుల సంగతి ఎలా ఉన్నా ఆమెకు సినిమా అవకాశాలు మాత్రం పుష్కలంగా వచ్చాయి. కెరీర్ ఆమెకు సంతోషాన్ని కలిగించినప్పటికీ పర్సనల్ లైఫ్, ఆరోగ్యం మాత్రం నిరాశపరిచాయి. మనీషా చాలా లేటుగా పెళ్లి చేసుకుంది. అది కూడా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నేపాలీ బిజినెస్ మ్యాన్ను చేసుకుంది. ఆయన పేరు సామ్రాట్ దహల్. వీరి వైవాహిక జీవితం 2 ఏళ్లకే దెబ్బతింది. 2010లో పెళ్లైతే 2012లో విడాకులు తీసుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు క్యాన్సర్ సోకింది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తే ఆమె సోదరుడు నేపాల్ రాజధాని అయిన కాఠ్మండులోని ఓ హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అక్కడ అండాశయ క్యాన్సర్ సోకిందని తెలిసింది. దీంతో ఆమె వెంటనే ముంబైలోని జస్లోక్ హాస్పిటల్కు వెళ్ళింది. క్యాన్సర్ సోకిన 10 రోజుల్లోనే ఆపరేషన్ చేయించుకుంది. న్యూయార్క్ హాస్పిటల్లో నెలల తరబడి కీమోథెరపీ సహా పలు ట్రీట్మెంట్లు చేయించుకుంది. 2 ఏళ్ల తర్వాత ఆమె క్యాన్సర్ నుంచి బయటపడింది. మన క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఇలాగే క్యాన్సర్ ను జయించిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ తర్వాత మనీషా ఒక ఆడపిల్లను దత్తత తీసుకుందని వార్తలు వచ్చాయి. కానీ మనీషా ఎక్కడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆమె వయసు 46 ఏళ్లు. రెండో పెళ్లి చేసుకున్న ఆలోచనలో ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.